లైక్ అక్కర్లేదు, సబ్స్క్రైబ్ అక్కర్లేదు. మీరిచ్చే కామెంట్ మాకు చాలా ముఖ్యం. దయచేసి కామెంట్ చేయండి. నేనున్న సభలకు ప్రధాని రావడానికి కూడా భయపడుతున్నారన్న పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలను ఎలా చూస్తారు? అహంకారం, ముందు జాగ్రత్త. ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఎవరూ ఊహించని ఒక సంచలనం చోటు చేసుకుంది. రాజకీయ చదరంగంలో ఎన్నో ఎత్తుగడలు చూసిన రాష్ట్ర ప్రజలకు ఇది ఒక పెద్ద కుదుపు వంటి వార్త. గత కొన్ని రోజులుగా రాష్ట్ర రాజకీయాల్లో వినిపిస్తున్న ఊహాగానాలకు తెరదించుతూ ఒక అత్యున్నత స్థాయి నాయకుడు అనూహ్యంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తీర్థం పుచ్చుకున్నాడు. ఈ పరిణామం ఎంత వేగంగా జరిగిందంటే కనీసం పార్టీ ముఖ్య నేతలకు కూడా దీనిపై ముందస్తు సమాచారం లేదు. రాత్రికి రాత్రి తెర వెనుక జరిగిన ఈ మంతనాలు ఫలించడంతో సదరు నాయకుడు తన కండువా మార్చేయాలని నిర్ణయించుకున్నారు. ఈ ఆకస్మిక పరిణామం రాజకీయ వర్గాల్లో పెను సంచలనాలను రేకెత్తించింది. సాధారణంగా ఏ పార్టీకైనా ఒక అగ్రనేత చేరుతున్నారంటే కొన్ని రోజుల ముందు నుంచే హడావిడి కనిపిస్తుంది. కానీ ఈ విషయంలో మాత్రం అత్యంత గోప్యత పాటించారు. స్వయంగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి సైతం ఈ వార్తను మొదటిసారి విన్నప్పుడు ఆశ్చర్యపోయారు. ఆ నాయకుడు తన పాత పార్టీని వీడతారని లేదా తమ పార్టీలోకి వస్తారని కూడా జగన్ కూడా ఊహించలేదు. రాత్రి పొద్దయిన తర్వాత జరిగిన ఫోన్ కాల్స్ మరియు చర్చలు ఈ చర్యకు పునాది వేశాయి. ఉదయం లేవగానే పార్టీ శ్రేణులు ఈ వార్త విని షాక్కు గురయ్యారు. జగన్ తన కార్యాలయానికి చేరుకునే వరకు కూడా అది సాధ్యమేనా అనే సందేహాలనే ఉన్నారు. తన ఛాంబర్కు వెళ్ళిన తర్వాత అక్కడ సీనియర్ నాయకుడిని ప్రత్యక్షంగా చూసి జగన్ ఈ విషయాన్ని పూర్తిగా నమ్మలేకపోయారు. అక్కడ చేరుకున్న తర్వాత జగన్ ఆ నాయకుడికి సదర స్వాగతం పలికారు. ఇద్దరు నేతలు సుమారు గంట పాటు ఏకాంత చర్చలు జరిపారు. ప్రస్తుత రాజకీయ పరిస్థితులు మరియు రాబోయే ఎన్నికల వ్యూహాల గురించి వారు మాట్లాడుకున్నట్లు తెలుస్తుంది. ఈ చేరికతో రాష్ట్రంలోని ఒక ప్రధాన ప్రాంతంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి తిరుగులేని బలం చేకూరుతుంది విశ్లేషకులు భావిస్తున్నారు. సదరు నాయకుడు కేవలం ఒక వ్యక్తి మాత్రమే కాదు, ఒక బలమైన సామాజిక వర్గాన్ని మరియు పెద్ద సంఖ్యలో ఆ అనుచర వర్గానికి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ఆయన రాకతో ప్రత్యర్థి పార్టీలకు గట్టి దెబ్బ తగిలినట్లయింది. ముఖ్యంగా ఆ నేత పాత పార్టీ ఇప్పుడు ఆత్మరక్షణలో పడిపోయింది. ఆఫీస్ బయట వేచి ఉన్న మీడియా ప్రతినిధులు సైతం ఈ అనూహ్య మార్పును చూసి విస్మయిపోయారు. రాజకీయాల్లో శాశ్వత శత్రువులు, శాశ్వత మిత్రులు ఉండరనే సామెతను ఈ ఘటన మరోసారి నిరూపించింది. గతంలో జగన్పై తీవ్ర విమర్శలు చేసి అదే నేత ఇప్పుడు ఆయన నాయకత్వంపై నమ్మకంతో వచ్చారని చెప్పడం విశేషం. ఈ పరిణామం రాబోయే రోజుల్లో మరిన్ని వలసలను దారితీసే అవకాశం ఉందని ప్రచారం జరుగుతుంది. జగన్ స్వయంగా ఆశ్చర్యపోవడం అనేది ఈ ఆపరేషన్ ఎంత పకడ్బందీగా మరియు గోప్యంగా జరిగిందో తెలుస్తుంది. ఏదేమైనా ఈ రాత్రి జరిగిన రాజకీయ మలుపు ఆంధ్రప్రదేశ్ రాజకీయ చరిత్రలో ఒక మైలు రాయిగా నిలిచిపోతుంది. ఇప్పుడు అందరి దృష్టి ఈ కొత్త నాయకుడికి జగన్ ఎట్లాంటి బాధ్యతలు అప్పగిస్తారనే అంశంపైనే ఉంది.